కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునిదంతయు సఫలమగును. దుష్టులు అలాగును నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 2వ అధ్యాయం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లుదము తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన షియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనపదండంతో నువ్వు వారిని నగలగొట్టేదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా.